హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో టీ20 ఫార్మాట్లో ఒక బౌలర్‌కి ఎన్ని కోటాలుంటాయి, ఎన్నిసార్లు బౌలింగ్ వేయొచ్చు ఒక బౌలర్ అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా! అయితే ప్రస్తుతం ఓడిఐ మ్యాచ్‌లో అంటే 50 ఓవర్స్ మ్యాచ్‌లో ఎన్ని సార్లు బౌలింగ్ వేయొచ్చు? స్పిన్నర్ గాని, మీడియం పేసర్ గాని, లేదంటే ఫాస్ట్ బౌలర్ గాని వీళ్ళందరూ ఎన్ని కోటాస్ ఉంటాయి వీళ్ళందరికీ అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ ఓడిఐ ఫార్మాట్‌లో ఒక బౌలర్‌కొచ్చేసి 10 ఓవర్స్ లిమిట్ ఉంటది. అంటే ఒక స్పిన్నర్ అయినా, ఒక ఫాస్ట్ బౌలర్ అయినా, ఒక మీడియం పేసర్ ఎవరైనా సరే 10 ఓవర్ల వరకు లిమిట్ ఉంటది. ఇందులో వాళ్ళ కెప్టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు తగ్గట్టు అంటే సిట్యుయేషన్‌కి తగ్గట్టు బౌలర్‌ని యూజ్ చేసుకుంటాడు. కొందరికి 5 ఓవర్స్ చాయిస్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ వికెట్ కావాలంటే మంచి బౌలర్‌ని తీసుకొచ్చి బౌలింగ్ వేపియడం జరుగుతుంది 50 ఓవర్స్‌లో. ఈ ఓడిఐ ఫార్మాట్‌లో 3 పవర్ ప్లేలుంటాయి ఈ 50 ఓవర్స్‌లో. అయితే ఫస్ట్ పవర్ ప్లే వచ్చేసి ఫస్ట్ ఓవర్ నుంచి 10థ్ ఓవర్ వరకి. సెకండ్ పవర్ ప్లే వచ్చేసి 11థ్ ఓవర్ నుంచి 40 ఓవర్స్ వరకి. దాని తర్వాత థర్డ్ పవర్ ప్లే వచ్చేసి 41 ఓవర్స్ నుంచి 50 ఓవర్స్ వరకి థర్డ్ పవర్ ప్లే ఉంటుంది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా క్రికెట్ సెలక్షన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.